మా పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఒక మేనగోళ్ళు ఉంది, అదే సాయం మాకు. కష్టపడుతుంది, ఎక్కడండి ఎక్కడికో దూరం నడిచి వస్తుంది పనికి. మా పరిస్థితి మగ దిక్కు లేని పరిస్థితి అయిపోయింది. నా తమ్ముడు ఉంటే నా కొడుకులా చూసుకుంటుంది అన్నది. ఆడికి నేనంటే ప్రాణం. వాళ్ళ కోసమే నేను బతికాను. నా తమ్ముళ్ళ కోసం నాకు పిల్లలు లేరు. ఆమె ఎక్కడైనా కూర్చోబెట్టి వీల్ చైర్ మీద నిలబడి మీరు తీసుకెళ్ళగలరా? నేను తీసుకెళ్ళలేనండి. ఆ పాపేనా? బయటని అలాగా కొంచెం తిప్పగలరా? నువ్వు వీల్ చైర్ మీద కూర్చోగలవమ్మా? ఇక్కడ ఎక్కడ తిప్పుతామండి, అన్ని తిప్పక్కర్లేదు, అలా కూర్చోగలదా? మామూలుగానే కూర్చుంటది, ఎక్కడైనా కూర్చుంటది. కానీ బయట ప్రపంచం కూడా తెలియాలి కదమ్మా. కుర్చీలో కూర్చుంటది. చిన్న పాప వస్తుంది, దానికోసారి వచ్చి స్నానం కానీ అన్ని చేయించి ఇంకో ఫోన్ చేసింది వస్తానండి డాక్టర్ అనేసి. సరే, మీకు సర్జికల్ విధంగా ఏమైనా సామాన్లు కావాలంటే నేను ఇస్తాను. ఈలోగా ఈ విధంగా మేడం గారు మేము ఆలోచించి చెప్పండి. అదే మగ దిక్కులేంది అయిపోయిందమ్మా. మా ఇల్లు చక్కగా ఉండి వాళ్ళం అమ్మ, అటువంటిది ఇలాగైపోయింది. మా పిల్ల ఉండబట్టి ఏదో మాకు కొంచెం సాయం అవుతుంది. మరిగా మా మార్గాలు చూస్తే ఇలాగైపోయింది. మంచం మీద ఉంటుంది. ఏదో దేవుడి దేవుళ్ళ కొంచెం కాళ్ళు నడుస్తాను. ఒక చెయ్యి పని చేయకపోయినా ఒక చెయ్యి పని చేస్తుంది. కాబట్టి ఏదో నా పిల్లకి వచ్చేసరికి ఒక వేడి నీళ్ళు సలహీలు చేసి పెడుతున్నాను అంతే. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే విలపించే అనురాగం విలువెంతో తెలిసేది. చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా?